Hi friends, today's topic is different types of bank customers. Customers లో ఉన్న రకాలు దాని గురించి డిస్కస్ చేద్దాం అండి. Of course, it is a simple topic. Even in the bank also, the branches also you come across all these things. But anyhow, just it is a exam point of view. We should see that. So the contains and definition of banking, definition of customer. Bank customer relationship already cover చేసాం different types of customers. డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ వచ్చేటప్పటికి డెఫినేషన్ ఆఫ్ బ్యాంకింగ్ అనేది ఇప్పుడు డిఫైన్ చేయబడింది పిఆర్ యాక్ట్లో. బట్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్కి వచ్చేటప్పటికి కేవైసీలో ఏం చేస్తుందంటే కస్టమర్ అంటే హూ ఇయర్ ఇప్పుడున్న లేటెస్ట్ డెఫినేషన్ ప్రకారం కేవైసీ డెఫినేషన్ ప్రకారం హూ ఎవర్ ఈజ్ వాట్ ఇస్ దట్ ఇన్ కాంటాక్ట్ ఫైనాన్షియల్ ఏంటంటే బ్యాంక్లో అకౌంట్ ఉన్న వాళ్ళే కస్టమర్స్ అనేవాడు. ఇప్పుడు లేటెస్ట్ డెఫినేషన్ ప్రకారం ఏంటంటే even outside the person also when they are coming into contact with any financial transaction with the bank, he will be also called as a customer. Okay, but there is a specific act prakaram matram em ledhu. Next, bank customer relationship man discuss chesam. Different types of customers also we should see. The same thing here place. Banking ane definition ekkada define chesaranటే that is in the BR Act. Definition ఏంటంటే accepting of the deposits for the purpose of lending or investments and repayable on demand or otherwise withdrawal by check, draft, order or otherwise. ఎందుకంటే ఈవెన్ పోస్ట్ ఆఫీస్ ఆల్సో వీ కెనాట్ సే ఇట్ ఇస్ ఎ బ్యాంక్. ఈవెన్ వీఆర్ హ్యావింగ్ ఎ డిపాజిట్, మన దగ్గర డిపాజిట్స్ పెట్టినప్పటికీ కూడా మన సేవింగ్స్ ఉంటాయి, టైమ్ డిపాజిట్స్ కూడా మెయింటైన్ చేస్తాం మనం పోస్ట్ ఆఫీస్లో. బట్ వీ కెనాట్ కాల్ ద పోస్ట్ ఆఫీస్ ఎస్ ఎ బ్యాంక్. ఎందుకంటే చెక్ అనేది అక్కడ ఉంటుంది, నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది అక్కడ ఉంటుంది. జస్ట్ ఓన్లీ విత్డ్రాయల్ స్లిప్ మీద మాత్రం మీరు సైన్ చేసి తీసుకోగలరు తప్పితే చెక్ రిలేటెడ్ ట్రాన్సాక్షన్స్ అనేది అక్కడ ఉండవు. నెక్స్ట్ డెఫినేషన్ ఆఫ్ కస్టమర్స్కి వస్తే కనుక ఇందాక అనుకున్నది ఇట్ ఈస్ జస్ట్ కేవైసీ ప్రకారం డెఫినేషన్ కస్టమర్ అనేది ఎవడైతే కాంటాక్టింగ్ విత్ ద బ్యాంక్ ఇన్ ఫైనాన్షియల్ రిలేషన్షిప్. నెక్స్ట్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్స్కి వచ్చే కనుక ఇట్ ఇది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ చెప్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసుకున్నట్టుగా డెటార్ క్రెడిటర్, డెటార్, ఏజెంట్, ప్రిన్సిపల్, లెస్సార్, లెస్సీ అంటే డిఫరెంట్ types of facilities when a customer enjoying with the bank. So you will get that different relationships. Now, what are the types of customers? Individuals, minors, individuals lo malli single, joint with other individuals, minors, illiterates, differently visually impaired, senior citizens, old sick, incapacitated, transgender persons, and executors, administrators, they are called customers, liquidators and receivers, and sole proprietorship concerns, and joint Hindu family, partnership firms and limited liability partnerships, LLPs అంటాం. అలాగే లిమిటెడ్ కంపెనీస్ అండ్ ట్రస్ట్, ప్రైవేట్ అండ్ పబ్లిక్ అండ్ నాన్ కార్పొరేట్ బాడీస్ లైక్ క్లబ్స్, కమిటీస్ అండ్ అసోసియేషన్స్ ఎక్సెట్రా, స్కూల్స్, కాలేజెస్, government and semi-government bodies and societies, politically exposed persons and non-face-to-face customers, etc. Okay, one by one we shall see in the first. Single account ఉంటుంది ఇండివిజువల్ కేసులో. ఇండివిజువల్ షుడ్ పే మేజర్ అయి ఉండాలి, దట్ ఈస్ మినిమం 18 years యూ షుడ్ హ్యావ్ ఉండాలి. ఆ అకౌంట్ అనేది ఇండివిజువల్గా ఓపెన్ చేస్తాం, నాట్ బీయింగ్ ఎ మైనర్, ఇన్సాల్వెంట్ ఆర్ మెంటల్లీ డిజేబుల్డ్. అంటే కాంట్రాక్ట్కి ఎలిజిబిలిటీ సింగిల్ అకౌంట్కి వచ్చేటప్పటికి, ఎక్స్క్లూజివ్ ఇండివిజువల్కి వచ్చేటప్పటికి మైనర్ కానీ, ఇన్సాల్వెంట్ కానీ, మెంటల్లీ డిజేబుల్డ్ కానీ ఉండకూడదు. ఆపరేటెడ్ అపాన్ బై ది అకౌంట్ హిమ్సెల్ఫ్. ఇది మ్యాండేటరీ టు అబ్టైన్ ప్రాపర్ నామినేషన్. నామినేషన్ అనేది మ్యాండేటరీ. And you are coming to the joint accounts, and individuals they can join as a joint persons. Should be all the majors only undali. Minimum 18 years of age. A joint account can be opened in the name of the individuals not being a minor, insolvent or mentally disabled. E persons that one joint accounts should not allow operated by the account holders as per the preference mode of the operation. There are mode of operations different గా ఉంటాయి. Jointly అంటే కనుక A and B jointly అంటే both should sign. A and B either are server అంటే anyone can server. A అని ఆపరేట్ చేయొచ్చు, B అని ఆపరేట్ చేయొచ్చు.
ఆర్ ఫార్మర్ ఆర్ సర్వైవర్ అంటే సర్వైవర్ అనేవాడు బి అనుకుంటే కనుక ఫార్మర్కి రైట్ ఉంటుంది. యాజ్ లాంగ్ యాజ్ ఏ ఇస్ అలైవ్, అతను ఉన్నంతకాలం ఏకే ఫుల్ రైట్ ఉంటుంది. అతను చనిపోయిన తర్వాత మాత్రమే సర్వైవర్ వస్తారు. కాబట్టి దట్ ఈస్ ద మోడ్ ఆఫ్ ఆపరేషన్ ఇది ఫార్మర్ సర్వైవర్ అంటాం. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ మోడ్స్ ఆఫ్ సర్వీస్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ ఆఫ్ జాయింట్ అకౌంట్స్. నెక్స్ట్ ఇక్కడ నామినేషన్స్ అనేది జాయింట్ అకౌంట్స్ ఇట్స్ నాట్ ఎ మ్యాండేట్. వన్ ఇండివిజువల్ కేసులో మాత్రం జాయింట్ నామినేషన్ ఇస్ మ్యాండేటరీ. నెక్స్ట్ మోడ్ ఆఫ్ ఆపరేషన్ పైన చెప్పాను చూడండి. వితౌట్ సర్వైవర్ క్లాస్షిప్ జాయింట్ అకౌంట్, జాయింట్ ఆర్ సర్వైవర్ విత్ సర్వైవర్షిప్ క్లాజ్, అండ్ ఐదర్ ఆర్ సర్వైవర్, ఫార్మర్ ఆర్ సర్వైవర్, ఎనీవన్ ఆర్ సర్వైవర్. This we usually come across in that or banking routine. Next, minor కి వస్తే కనుక so here minor is a person below 18 years, so we know very well, and according to that Majority Act section 3 of that Majority Act 1875, and minors have legal capacity అనేది ఎక్కడ వస్తుందంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 11 చెప్తుంది. సెక్షన్ 11 అంటే ఏజ్ డెఫినేషన్ వచ్చేటప్పటికి దట్ మెజారిటీ యాక్ట్ 1875, అండ్ కాంట్రాక్ట్ ఇన్ కెపాసిటీ ఆఫ్ ద కాంట్రాక్ట్ వచ్చేటప్పటికి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ సెక్షన్ 11 అనేది డిఫైన్ చేయబడింది మైనర్స్కి. అంటే దానికి ఏం చెప్తుందంటే ద డెఫినేషన్ ఆఫ్ ద మీనింగ్ ఏంటంటే మైనర్ కెన్ అండర్గో కాంట్రాక్ట్, మైనర్తో మీరు కాంట్రాక్ట్ అవ్వచ్చు, కానీ దట్ విల్ నాట్ బి స్టాండ్ ఇన్ దట్ కోర్ట్. అంటే ఇట్స్ కాంట్రాక్ట్ ఈజ్ వైడ్ అని చెప్తున్నమాట. అంటే ఒకవేళ కనుక మీరు కాంట్రాక్ట్ అయ్యి అని చేస్తే కనుక దాని మీద అవుట్ ఆఫ్ దట్ ఎనీ లయబిలిటీ కనుక అరైజ్ అయింది అనుకోండి, లాస్ రూపంలో కానీ ఏదైనా అంటే, సో దట్ కెనాట్ బి ఛాలెంజ్ ఇన్ ద కోర్ట్. కోర్టులో మాత్రం మీకు రెమెడియల్ ఆప్షన్ అనేది ఉండదు. సో దట్ ఇట్ విల్ బి ప్లేస్డ్ ఇన్ ద కేస్ ఆఫ్ సెక్షన్ 11. మళ్ళీ ఇంకోటి సెక్షన్ 26 అనేది ఒకటి అవుతుంది, అది ఎన్ఐ యాక్ట్లో వస్తుంది. అదేంటి ఏంటంటే ఏ మైనర్ కెన్ డ్రా, ఏ మైనర్ కెన్ డిశ్చార్జ్, ఏ మైనర్ కెన్ ఎండార్స్, ఇలా అంటాడు. అంటే చెక్ విషయం. కానీ దానివల్ల వచ్చే కాన్సిక్వెన్సెస్ ఏమైనా ఉంటే కనుక మైనర్ ఈజ్ నాట్ రెస్పాన్సిబుల్ ఫర్ దట్. అంటే ఇవన్నీ కూడా మైనర్కి ఇచ్చే ప్రివిలేజెస్. అందుగురించి మనం ఏం చేస్తామంటే ఇవన్నీ చూసుకుని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాల్సి వస్తుంది. అండ్ అల్టిమేట్గా మనకి ఫైనాన్షియల్ లాస్ వచ్చిందంటే వీ కెనాట్ రికవర్ ఫ్రమ్ దట్ మైనర్. సో దీస్ సెక్షన్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. హియర్ ఇట్ ఈస్ సెక్షన్ 11 ఆఫ్ ది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, కాంట్రాక్ట్ విషయంలో లీగల్ ఇన్కాపబిలిటీ టు కాంట్రాక్ట్ అనే దాని గురించి ఇది 26 అనేది సెక్షన్ 26 ఎన్ఐ యాక్ట్ చెప్తుంది, చెక్ రిలేటెడ్ అది. అలాగే పర్సన్ డెఫినేషన్, ఏజ్ డెఫినేషన్ ఏమో మెజారిటీ యాక్ట్ 1875, అండ్ హిందూ మైనారిటీ అండ్ గార్డియన్షిప్ యాక్ట్ 1956. దీని ప్రకారం ఫాదరు, మదరు, ఇట్ ఈస్ న్యాచురల్ గార్డియన్ ఎవరు? ఫాదర్. ఆఫ్టర్ దట్ మదర్. ఇట్ ఈస్ ద సేమ్ ఇన్ ది క్రిస్టియన్, పార్సీ. ముస్లిం లాకి వస్తే కనుక ఇక్కడికి వస్తాడు ఫాదర్ ఫస్ట్. అంటే మైనర్కి గార్డియన్ ఎవరంటే ఫాదర్ అవుతాడు. ఫాదర్ తర్వాత ఫాదర్ లేకపోతే కానీ ఎగ్జిక్యూటర్ అపాయింటెడ్ బై ద ఫాదర్స్ విల్ అవుతుంది. ఇవన్నీ ఇంపార్టెంటే. అది కూడా లేకపోతే కనుక ఫాదర్స్ ఫాదరు, ఆ నెక్స్ట్ అది కూడా లేకపోతే కనుక దాని ఎగ్జిక్యూటర్స్ అపాయింటెడ్ బై విల్ ఆఫ్ ద ఫాదర్స్ ఫాదర్. వన్స్ మైనర్ అటెన్స్ మెజారిటీ హీ అలోన్ కెన్ ఆపరేట్. మెజారిటీ వచ్చిన తర్వాత అతనే తనే ఆపరేట్ చేయొచ్చు. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు ద న్యాచురల్ గార్డియన్, టెస్టిమెంటరీ గార్డియన్ అండ్ లీగల్ గార్డియన్. గార్డియన్లో రకాలు 3 అండి. న్యాచురల్ గార్డియన్ అంటే ఫాదరు అండ్ ఆఫ్టర్ హిమ్ ద మదర్. నెక్స్ట్ టెస్టిమెంటరీ గార్డియన్ అంటే అపాయింటెడ్ బై ది విల్ ఆఫ్ ద మైనర్స్ ఫాదర్. అంటే మైనర్ యొక్క ఫాదర్ విల్ రాసుకుంటాడు, ఎందుకంటే తను ఉన్నంతకాలం తనే అవుతాడు, లీగల్ గార్డియన్ కింద ఉంటాడు, న్యాచురల్ గార్డియన్ కింద ఉంటాడు. ఒకవేళ కనుక తను లేడనుకోండి, తర్వాత ఏంటి అనే దాన్ని బిల్లులో రాసుకున్నాడు అనుకోండి, ఆ బిల్లులో అపాయింట్ చేసిన పర్సన్ ని మనం టెస్టిమెంటరీ గార్డియన్. టెస్టిమెంటరీ అంటే దట్ ఈస్ ద ట్రూ విల్, వాట్ ఎవర్ దట్ పర్సన్, హూ ఆర్ ద పర్సన్ నామినేటెడ్ ఇన్ దట్, మెన్షన్డ్ ఇన్ దట్ విల్ బై ద మైనర్స్ ఫాదర్ అని అర్థం. లీగల్ గార్డియన్ అంటే అపాయింటెడ్ బై ద కోర్ట్ అపాయింట్ చేస్తుంది. అంటే ఎవరు లేరు, అనాథ కింద ఉండిపోయాడు అనుకోండి, అప్పుడు కోర్టు పలానా వాడిని ఇతను గార్డియన్ కింద పెట్టండి అని చెప్పేసి కొంచెం నమ్మకస్తుడిగా కనుక కోర్టుకి అనిపిస్తే వాళ్ళు అపాయింట్ చేస్తారు గార్డియన్. సో హీ విల్ బి కాల్డ్ ఎస్ ఎ లీగల్ గార్డియన్. ఓకేనండి, దిస్ ఇస్ ద 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గార్డియన్స్. నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దట్ టైప్ ఆఫ్ మైనర్. అంటే కేటగిరీ మైనర్లో రకాలు ఉంటాయి. బాయ్ ఆర్ అన్మ్యారీడ్ గర్ల్ అయితే కనుక న్యాచురల్ గార్డియన్ ఎవరు అంటే ఫాదరు, అండ్ ఇఫ్ ద ఫాదర్ ఈజ్ నాట్ లైవ్ ద మదర్.
ఇలిజిటిమేట్ బాయ్, ఇలిజిటిమేట్ అన్మ్యారీడ్ గర్ల్ అయితే కనుక మదర్ అవుతుంది. అండ్ ఇఫ్ షీ ఈజ్ నాట్ అలైవ్, ఫాదర్ అవుతారు. అంటే గర్ల్కి, ఆడపిల్లకి చూసుకునేది ఎక్కడంటే మదర్ అనేది కేర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. అంటే ఆ పర్టికులర్ ఇలిజిటిమేట్ బాయ్స్ కానీ గర్ల్స్ కానీ మదరే ఫస్ట్ న్యాచురల్ గార్డెన్ అవుతుంది. మైనర్ మ్యారీడ్ గర్ల్ అయితే కనుక అడల్ట్ హస్బెండ్. మళ్ళీ ఇక్కడ మైనర్ హస్బెండ్ అవుతాడు. మైనర్ గర్ల్ మ్యారీడ్ అయితే అడల్ట్ హస్బెండ్ అవుతాడు. మైనర్ మ్యారీడ్ గర్ల్ విడో అయితే కనుక ఫాదరు అండ్ దెన్ మదర్. అడాప్టెడ్ సన్ కానీ డాటర్ అయితే కనుక అడాప్టివ్ ఫాదర్, మదర్. నెక్స్ట్ లీగల్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ అనేది ఏంటంటే ఇష్యూడ్ అండర్ దట్ నేషనల్ ట్రస్ట్ యాక్ట్ 1919. దీనికి ఏంటంటే ఎవరు ఇష్యూ, డిస్ట్రిక్ట్ కోర్ట్ అంటారు, మెంటల్ హెల్త్ యాక్ట్ ఆర్ లోకల్ లీగల్ కమిటీ సెటప్ అండర్ దట్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ పర్సన్స్ విత్ అటమ్ సెరెబ్రల్ పాలసీ, మెంటల్ రిటార్డేషన్ అండ్ మల్టిపుల్ డిజబిలిటీస్ యాక్ట్ 1919. అదేంటంటే మోగా ఉంటారు. తర్వాత సెరెబ్రల్ పాలసీ అంటే ఒక ఒక నర్వస్ సిస్టమ్, అంటే ఆ రకంగా పుట్టిన పిల్లలకి నర్వస్ మీద కంట్రోల్ ఉండదు. అంటే నరాల బలహీనత అన్నమాట. వాళ్ళు అసలు నిలబడలేరు, కూర్చోలేరు, వాళ్ళ సపోర్ట్ లేకుండా వాళ్ళు ఉండలేరు. మెంటల్ రిటార్డేషన్ అంటే ఏంటంటే బుద్ధిమాంద్యం అంటాం. సో ఈ రకమైన వాళ్ళకి లీగల్ గార్డియన్షిప్ అనేది మనకి ఒక సర్టిఫికేట్ ఇష్యూ చేస్తారు. ఎవరు గార్డియన్ ఉండాలి అనేది ఎవరిని ఈ పర్టికులర్ స్పెసిఫైడ్ అథారిటీస్ వారు ఇష్యూ చేసిన సర్టిఫికేట్ బేస్ చేసుకుని మనం అకౌంట్స్ ఓపెన్ చేయొచ్చు, ఆపరేటింగ్ ఆఫ్ దట్ అకౌంట్స్. సో దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హూ ఈజ్ ఎ కాంపిటెంట్ అథారిటీ టు ఇష్యూ దిస్ లీగల్ గార్డియన్షిప్ సర్టిఫికేట్ అని అడుగుతాడు. నెక్స్ట్ ఇల్లిటరేట్ పర్సన్స్కి వస్తే జనరల్గా మనకు తెలియదు ఏముంది, వాళ్ళకి వేలిముద్ర తప్పితే సంతకాలు పెట్టలేరు. అటువంటిప్పుడు వాళ్ళకి మనం ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది లాంగ్వేజ్లో. అండ్ తర్వాత అకౌంట్స్ హోల్డర్స్ విత్డ్రాయల్ మనీ అన్నీ కూడా మన దగ్గరుండి వాళ్ళు ఎంత తీసుకుంటున్నారు, ఎంత వేస్తున్నారు అంటే మనం దగ్గర నుంచి చూసుకోవాలి. అందుగురించి మనం ఫిజికల్గా వాళ్ళు ప్రజెంట్ అవ్వాల్సి వస్తుంది. వాళ్ళు చెక్ బుక్స్ అనేది ఇష్యూ చేయం. నెక్స్ట్ ఎల్టీఐ, లెఫ్ట్ హ్యాండ్ కంప్రెషన్ అనేది చెప్పి మనం అప్టైన్ చేస్తాం స్పెసిఫిక్ సిగ్నేచర్ కార్డ్ మీద. అలాంగ్ విత్ దట్ ఫోటో కూడా మనం పెట్టుకుంటాం. ఎందుకంటే టు ఐడెంటిఫై ద పర్సన్స్, బికాజ్ దెర్ ఇస్ నో సిగ్నేచర్ ఉండదు కాబట్టి, బేసిక్ ఆన్ దట్ తంబే కాబట్టి కంపల్సరీగా ఫోటో మనం త్రీ పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ మన దగ్గర పెట్టుకుని పాస్బుక్లో ఒకటి ఫిక్స్ చేస్తాం. ఒకటేమో అప్లికేషన్లో ఉంటుంది, ఒకటేమో అక్కడ అకౌంట్కి సంబంధించింది ఉంటుంది. సో ఐడెంటిఫికేషన్ అనేది ఈజీగా అవుతుంది. అలాంగ్ విత్ ద పాస్బుక్ యూ షుడ్ కమ్. నెక్స్ట్ విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్కి వచ్చేటప్పటికి దట్ ఈజ్ సేవింగ్స్ బ్యాంక్ కరెంట్ డిపాజిట్స్ ఫర్ విజువల్ ఇంపైర్డ్ పర్సన్స్ కెన్ ఆల్సో ఓపెన్. కరెంట్ అకౌంట్స్ అనేది ఓపెన్ చేయం. ఓకే. అండ్ చెక్ బుక్స్ అనేది కూడా ఇష్యూ చేస్తాం. ఓకే. అది కేస్ టు కేస్ బేకండ్ అండ్ పర్సనల్ నీడ్స్ అయితే మాత్రం ఓపెన్. అంటే సపోజ్ అతను మున్సిపల్ ట్యాక్స్ కానీ లేదండి ఎల్ఐసి పాలసీస్ కానీ ప్రీమియం కానీ పే చేయాలనుకోండి, అటువంటి సిచ్యువేషన్స్లో నథింగ్ రాంగ్ టు గివ్ ఏ చెక్ బుక్. ఓకే. అలా కాకుండా థర్డ్ పర్సన్తో డీల్ చేసేటప్పుడు మాత్రం కొంచెం రిస్క్ ఉంటుంది కాబట్టి వీ వోంట్ ఎంకరేజ్ దట్. దట్స్ ఆల్. సీనియర్ సిటిజన్స్కి వచ్చేటప్పటికి ఇండియన్ సిటిజన్స్ హూ హ్యావ్ కంప్లీటెడ్ 60 years, సీనియర్ సిటిజన్స్కి ఓకే దట్ ఓకే. అండ్ ఓల్డ్ అండ్ అదర్ థింగ్స్, ఓల్డ్, సిక్, కెపాసిటేటెడ్ కస్టమర్స్. ఇది ఏంటంటే జనరల్గా అకౌంట్ హోల్డర్ హూ ఈజ్ టు ఇల్ అయితే కనుక సైన్ అయితే కనుక కెనాట్ ఫిజికల్లీ ప్రెజెంట్ అయితే కనుక ద బ్యాంక్ టు విత్డ్రా ఫ్రమ్ దట్ బ్యాంక్ అకౌంట్ బట్ కెన్ పుట్ హిస్ థంబ్ ఇంప్రెషన్ ఆన్ ద చెక్ విత్డ్రాల్ కేవల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ట్రాన్సాక్షన్. ఓకే. అంటే ఏంటి, జనరల్గా ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దట్ ఆఫీసర్ హీ విల్ గో అండ్ he can obtain this signature or anything you can do. And respect to the person who had lost both the hands, అది కనుక సిగ్నేచర్ withdrawn from the can be means of that mark placed by the person in any manner including that top impression. రెండు చేతులు లేవనుకోండి, కాలు ముద్రలతో వాటితో కూడా మనం చేయొచ్చు. ఓకే. వేర్ ద కస్టమర్ కెనాట్ ఈవెన్ పుట్ హిస్ thumb impression and also won't be able to physically present in the bank, the mark can be obtained on the check withdrawal form. You should identify two independent witnesses, one of whom should be a responsible bank official. ఒక బ్యాంక్ అఫీషియల్ అండ్ అనదర్ రెస్పాన్సిబుల్ పర్సన్ ప్రెజెన్స్లో మనం ఒక మార్కింగ్ అనేది ఐడెంటిఫై చేసి మార్కింగ్ అనే బేస్ మీద వీ కెన్ డూ ద ట్రాన్సాక్షన్ విత్ రాజెక్ట్ అనేది మనం అలో చేయొచ్చు. ఓకే. నెక్స్ట్ హిందూ యునైటెడ్ ఫ్యామిలీ, దట్ మీన్స్ హెచ్యుఎఫ్ అంటాం. హిందువులు అంటే మితాక్షర అండ్ దయాబాగా అని చెప్పేసి 2 హిందూ లాస్ ఉన్నాయి. దాని ప్రకారం ఉంటుంది. అంటే ఫార్మేషన్ ఆఫ్ దట్ హెచ్యుఎఫ్ అనేది
మితాక్షరాలు అనేది డాక్ట్రిన్ ఆఫ్ ఓనర్షిప్ బై బర్త్. అంటే పుట్టుకతోనే తనకు ఓనర్షిప్ అనేది వచ్చేస్తుంది. పుట్టిన వెంటనే వాడు ఒక భాగస్వామి అయిపోతాడు. అంటే వాటాలో తనకు వచ్చేస్తుంది వాటా. దయాభాగస్కర్ అనేది ఫాదర్స్ ద అబ్సల్యూట్ ఓనర్ ఆఫ్ దట్ ప్రాపర్టీ. ఫాదర్స్ అంటే పేరెంట్స్, తండ్రులు మాత్రం అవుతారు. కర్త అండ్ కోపార్సర్స్, ఆల్ కోపార్సర్స్ అవుతారు. కోపార్సర్స్ ఆల్ మెయిన్ మెంబర్స్ అండ్ కర్తాస్ లయబిలిటీ ఈజ్ అన్లిమిటెడ్. కర్త వైల్ దట్ ఆఫ్ ది కోపార్సర్స్ ఈజ్ లిమిటెడ్. అంటే ఏంటంటే కర్త అనేది హెడ్ ఆఫ్ దట్ హెచ్యుఎఫ్ ఫ్యామిలీ, మేల్ మెంబర్ హెడ్, అతను కర్త కింద యాక్ట్ చేస్తాడు. కుటుంబంలో పెద్ద మాట వయసులో. అతనికి ఏంటంటే అతని లయబిలిటీ అనేది అన్లిమిటెడ్. అంటే మొత్తం తన ఆస్తులు, తన మొత్తం అన్ని ప్రాపర్టీస్ మీద తనకి లయబిలిటీ ఉంటుంది. ఓకే. దట్ ఆఫ్ ద కోపార్సనల్కి వచ్చే కోపార్సనల్ మిగతా మెంబర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళు లిమిటెడ్, వాళ్ళు షేర్ వరకు లైబుల్. ఓకే. జాయింట్ ఫ్యామిలీ ఎస్టేట్లో ఇట్ ఈస్ బెటర్ టు అప్టైన్ లోన్ డాక్యుమెంట్స్. కనుక మనం వాళ్ళకి లోన్ కనుక ఇచ్చామనుకోండి, మనం ఏం చేస్తామంటే మన ఎస్ఐటీ లాగే, దట్ మీన్స్ జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ లాగా మనం వాళ్ళకి ఇండివిజువల్గా మనం లైబిలిటీ ఫిక్స్ చేస్తాం మెంబర్స్ మీద, కోపార్సన్స్ మీద. అలాగే గార్డియన్స్ ఆఫ్ ద మైనర్ మెంబర్స్ మీద వాళ్ళు లైబిలిటీ ఫిక్స్ చేస్తాం. అలాగే జాయింట్ కూడా మనం తీసుకుంటాం. దీనివల్ల ఏమవుతుందంటే మనకి బైండింగ్నెస్ అనేది వస్తుంది. సోల్ ప్రొపరేటరీకి వచ్చేటప్పటికి వేరే ఇండివిజువల్ ఇస్ ట్రేడింగ్ అండర్ ట్రేడ్ నేమ్, ద అకౌంట్ షుడ్ బి ఓపెన్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్షిప్. సోల్ ప్రొపరేటర్ అంటే ఓన్లీ వన్ పర్సన్, సింగిల్ పర్సన్ కాబట్టి బిజినెస్ ఎంటిటీలో ఈ ద ఓన్లీ సోల్ పర్సన్. సో అతని ఐడెంటిఫికేషన్ అనేది తీసుకుంటే సరిపోతుంది. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొపరేటర్షిప్ అంటే పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అండ్ 6 అఫీషియల్లీ వ్యాలిడ్లో డాక్యుమెంట్స్ ఏదైనా తీసుకుంటాం మనం ప్రొపరేటర్ ఐడెంటిఫై చేసుకోవడం. అండ్ ఈ ద సోల్ బెనిఫిషియల్ ఓనర్స్. బెనిఫిషియల్ ఓనర్కి వచ్చేటప్పుడు మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం ఇంతకుముందు వీడియోస్లో. విల్ బి కాల్డ్ అది బెనిఫిషియల్ ఓనర్ అయితే అయిపోయింది. పార్ట్నర్షిప్ అయితే కనుక ఏంటి అండ్ కంపెనీస్ అయితే ఏంటి అనేది డిస్కస్ చేసాం. ఇక్కడ ప్రొపరేటర్షిప్లో ఏంటంటే బెనిఫిషియల్ ఓనర్ సోల్, హీ హిమ్సెల్ఫ్ మాట. నెక్స్ట్ డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ ఫర్ ప్రొపరేటర్షిప్ కన్సర్న్ అనేది కనుక ఎనీ టూ ఆఫ్ ద ఫాలోయింగ్ డాక్యుమెంట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రొపరేటరీ కన్సర్న్, సర్టిఫికేట్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద మున్సిపల్ అథారిటీస్ అండర్ షాప్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్, అది వన్ ఎవిడెన్స్. అండ్ సేల్స్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ అండ్ జిఎస్టీ సర్టిఫికేట్స్ అటువంటి ఉంటాయి కనుక దట్ ఈస్ ఆల్సో విల్ స్టాండ్ as అనదర్ ప్రూఫ్. అండ్ లైసెన్స్ ఇష్యూడ్ బై ద రిజిస్టరింగ్ ఆథర్ లైక్ సర్టిఫికేట్ ఆఫ్ ప్రాక్టీస్ ఇష్యూడ్ బై ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్, ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ద ఇండియన్ మెడికల్ కౌన్సిల్, ఫుడ్ అండ్ డ్రగ్, ఏదైనా సరే మనం ఆ లైసెన్స్ కూడా వ్యాలిడ్ ప్రూఫ్ కింద మనం తీసుకుంటాం ప్రొపరేటర్షిప్ కన్సర్న్స్లో. డాక్యుమెంట్స్ రిక్వైర్డ్ అనదర్ ఏంటంటే ఎనీ ఆఫ్ ద టూ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ద ప్రొపరేటర్షిప్ కన్సర్న్. ఓకే, ఇవి కూడా మనం తీసుకుంటాం. అంటే సర్టిఫికేట్, రిజిస్ట్రేషన్, లైసెన్స్ డాక్యుమెంట్ ఇష్యూడ్ బై ద నేమ్ ఆఫ్ దట్ ప్రొపరేటరీ కన్సర్న్ అంటే ఎనీ టూ డాక్యుమెంట్స్. ఇంపోర్ట్ ఎక్స్పోర్టర్స్ కోడ్ తీసుకున్నాడు, లైసెన్స్ తీసుకున్నాడు, డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ అది తీసుకున్నాడు అనుకోండి ప్రొపరేటర్, అది ఒక ప్రూఫ్ కింద పడుతుంది. అలాగే లేదా ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఉన్నాయనుకోండి, దట్ ఆల్సో విల్ స్టాండ్ అయితే వన్ ప్రూఫ్. సో అలాగా అవుట్ ఆఫ్ ద పాసిబుల్ డాక్యుమెంట్స్ ఎనీ టూ వీ కెన్ టేక్ ఫర్ దిస్ సోల్ ప్రొపరేటర్ ఐడెంటిఫికేషన్ అని తీసుకుంటాం. నెక్స్ట్ ఇవన్నీ ఫర్దర్ ప్యాన్, ఇవన్నీ కూడా లైసెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ ద ప్రాక్టీస్ ఇష్యూడ్ బై ద ప్రొపరేటర్ కన్సర్న్, యూటిలిటీ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, వాటర్, ల్యాండ్ టెలిఫోన్ బిల్, ఎనీథింగ్. అడ్రస్ ప్రూఫ్ కింద కూడా తీసుకుంటాం. నెక్స్ట్ పార్ట్నర్షిప్కి వచ్చామనుకోండి, పార్ట్నర్షిప్ యాక్ట్ 1932. పార్ట్నర్షిప్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ హూ హ్యావ్ అగ్రీడ్ టు షేర్ ద ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్. వాళ్ళు వారలుగా కానీ లేకపోతే రిటింగ్గా కానీ వాళ్ళు పార్ట్నర్షిప్ కింద ఫామ్ చేసుకోవచ్చు. ఓకే, దాని పార్ట్నర్షిప్ అంటాం. ఫర్ డూయింగ్ అగ్రీడ్ టు షేర్ అండ్ ప్రాఫిట్స్ ఆఫ్ ద బిజినెస్ క్యారీడ్ అవుట్, అది కంటెంట్ ఆఫ్ దట్ పార్ట్నర్షిప్ డీడ్. లేకపోతే సెక్షన్ 11 ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ 1956 అని ఏం చెప్తుందంటే షుడ్ నాట్ హ్యావ్ దట్ మోర్ దెన్ 10% ఇన్ ద కేస్ ఆఫ్ బ్యాంకింగ్ బిజినెస్, 20% ఇన్ ఎనీ అదర్ దాన్ దట్ బ్యాంకింగ్ బిజినెస్. అంటే ఏంటంటే బ్యాంకింగ్ బిజినెస్ చేస్తే కనుక పార్ట్నర్షిప్ ఫాము టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్నర్స్ అనేది 10 మంది దాటకూడదు. నాన్ బ్యాంకింగ్ బిజినెస్ అదర్ దాన్ బ్యాంకింగ్ అయితే కనుక 20 మెంబర్స్ దాటకూడదు. అంటే ఇట్ ఈస్ ఎ ఫార్మర్. దాటితే ఏమవుతుందంటే రిజిస్ట్రేషన్ చార్జెస్, వాడికి స్టాంప్ డ్యూటీ అనేది రిజిస్ట్రేషన్ చేయాలి. రిజిస్ట్రేషన్ అయినప్పటికీ స్టాంప్ డ్యూటీ పడిపోతుంది. అందుగురించి మన ఎస్ఎస్జి గ్రూప్స్ కూడా మ్యాక్సిమం 20 అంటాం. ఎందుకంటే 20 దాటి చేయకూడదు అంటే చేయొచ్చు, చేస్తే ఏమవుతుందంటే ఇట్ షుడ్ బి రిజిస్టర్డ్ అండ్ స్టాంప్ డ్యూటీ పడుతుంది. అనవసరంగా జస్ట్ ఫర్ అప్లిఫ్ట్మెంట్ ఆఫ్ ద పూరే కదా మనం చేసే స్పాన్సర్స్ ఎస్ఎస్జి గ్రూప్స్ కాన్సెప్ట్ అంతా కూడా. సో వై షుడ్ బి లోడ్ మోర్ బర్డెన్ ఆన్ దట్ మెంబర్స్.
యాజ్ ఎ గ్రూప్ మెంబర్స్. ఆ కంటెస్ట్లోనే మనం ఎంకరేజ్ చేయాలి. తర్వాత minors admitted to the benefit of the partnership need not be taken into consideration while computing the maximum number. ఇక్కడ ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. సపోజ్ 10, 20 మనం అనుకుంటున్నాం కదండి. ఉంటున్నప్పుడు ఒకవేళ అందులో మైనర్ ఉన్నాడు అనుకోండి, మైనర్ కెన్ స్టాండ్ యాజ్ ఎ 11th మెంబర్ ఆల్సో, బట్ ద స్టాటస్ విల్ నాట్ బి చేంజ్డ్. ఎందువల్లంటే అతను మనం తీసుకోం, అంటే ఈ విల్ నాట్ బి కౌంటెడ్ యాజ్ ఎ మెంబర్. ఆ రకంగా ఏంటంటే, సో మైనర్ అడ్మిటెడ్ టు ద బెనిఫిట్స్ ఆఫ్ ద పార్ట్నర్, బట్ హీ విల్ బి అడ్మిటెడ్ ద బెనిఫిట్స్కి మాత్రం అడ్మిట్ చేస్తాం. లాభం ఉందనుకోండి, సో హీ విల్ ఎంజాయ్ ద ప్రాఫిట్స్. అదే లాస్ వచ్చిందనుకోండి, he won't take any take part in that loss. That is the privilege in the case of minor as a partner. But he will not be counted as a member also. So that is the thing. Next, ఇందులో నేను కొంచెం చెప్పుకోవాలంటే, పార్ట్నర్షిప్లోనే ఒకవేళ కనుక మేజర్ అయ్యాడనుకోండి, వితిన్ 6 months he should report to that పార్ట్నర్షిప్ ఫామ్కి చెప్పాలి. ఓకే, అదర్వైజ్ ఏమవుతుంది, 6 months దాటిన తర్వాత ఏమైనా లాస్ కానీ వచ్చిందంటే ఆ లాస్ విల్ బి పాస్డ్ ఆన్ టు దట్ మైనర్. సో అందు గురించి యూ షుడ్ ఇన్ఫార్మ్. నెక్స్ట్, పార్ట్నర్షిప్స్ ఫార్మ్కి వచ్చేటప్పుడు రిజిస్ట్రేషన్ ఇస్ టు బి డన్. రిజిస్టర్ ఆఫ్ ద ఫార్మ్స్ తోటి రిజిస్టర్ చేయాలి. ఈ క్వశ్చన్స్ ఇలా వస్తాయి. ఫార్మ్ కనుక రిజిస్ట్రేషన్ చేయకపోతే ఏమవుతుంది అంటే, నాన్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ద ఫార్మ్ ఇంపాక్ట్ ఏంటంటే, సపోజ్ ఆ ఫార్మ్ కనుక థర్డ్ పార్టీస్ కనుక డేటాస్ ఎవరైనా ఉన్నారనుకోండి, రావాల్సిన బకాయిలు ఉన్నాయనుకోండి, ఈ లోపల కనుక ఫార్మ్ కనుక ఏమైనా లిక్విడేట్ అయిందనుకోండి, సో అటువంటి ఎప్పుడు ఏమవుతుందంటే, మనం కనుక బ్యాంక్ లోన్ ఇచ్చామనుకోండి, బ్యాంక్ వాళ్ళు, సో వీ కెనాట్ హ్యావ్ రైట్ టు రికవర్ దట్ జ్యూస్ విచ్ ఆర్ పెండింగ్ టు దిస్ ఫార్మ్ బై థర్డ్ పార్టీస్. అంటే థర్డ్ పార్టీస్ నుంచి రావాల్సిన బకాయిలు ఈ ఫార్మ్కి, అవి మనం వసూలు చేసుకున్న రైట్ మనకు ఉండదు. అది నాన్ రిజిస్ట్రేషన్ అయితే కనుక. రిజిస్ట్రేషన్ అయిందనుకోండి, వీ కెన్ ప్రొసీడ్ ఎగ్నెస్ట్ ద పీపుల్, అంటే ఎగ్నెస్ట్ దట్ డేటాస్ హూ ఆర్ కనెక్టెడ్ టు దిస్ ఫార్మ్. ఆ ఫార్మ్కి కనెక్ట్ అయిన డేటాస్ మీద మనం ప్రొసీడ్ అయ్యే రైట్. సో దట్ ఈస్ ద point behind this one. Next, as per section 4 of the partnership వస్తే కనుక, persons who enter into the partnership with one another could only be individuals and not a body of persons. పార్ట్నర్షిప్ డీడ్తో కనుక పార్ట్నర్షిప్తో కనుక మనం ఎంటర్ అయితే కనుక విత్ వన్ అనదర్ కుడ్ ఓన్లీ బి ఇండివిజువల్స్ అండ్ నాట్ ఏ బాడీ ఆఫ్ పర్సన్స్. అంటే ఇండివిజువల్గా మనం కనెక్ట్ అవుతాం. నెక్స్ట్, 30 of the partnership firm మీద మైనర్ క్యాన్ with the content of the I already admitted the benefits of the partnership. ఈ సెక్షన్స్ అనేది నాట్ సో ఇంపార్టెంట్. నెక్స్ట్, లిమిటెడ్ లయబిలిటీకి వచ్చినప్పటికి ఏంటంటే, ఇట్ ఈస్ నైదర్ కంపెనీ నార్ బట్ పార్ట్నర్షిప్. అదే పార్ట్నర్షిప్ అంటే, పార్ట్నర్షిప్లో కొన్ని ఏంటంటే పార్ట్నర్స్కి అన్లిమిటెడ్ లయబిలిటీస్ ఉంటాయి. పార్ట్నర్స్ లయబిలిటీస్ అన్లిమిటెడ్. ఓకే, అందుకని ద్వారా ఏమవుతుంది, ఒక పార్ట్నరు మిస్టేక్ చేసినా కూడా అదర్ పార్ట్నర్స్కి ఆ లయబిలిటీ పాస్ ఆన్ అయిపోతుంది. అలాగే కంపెనీకి వచ్చేటప్పటికి, కంపెనీలో ఉన్నది ఏంటంటే లయబిలిటీ ఆఫ్ ద డైరెక్టర్స్ అనేది లిమిటెడ్. ఓకే, అలాగే దీంట్లో కొన్ని అడ్వాంటేజెస్, దాంట్లో కొన్ని అడ్వాంటేజెస్, అలాగే దీంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్, దాంట్లో కొన్ని డిసడ్వాంటేజెస్, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ మిక్స్ చేసి మనం చేసామంటే దే హ్యావ్ ఫార్మ్డ్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ అనేది ఆన్సర్ తీసుకొచ్చారు. అంటే ఇట్ విల్ యాక్ట్ యాజ్ ఏ కంపెనీ ఫీచర్స్ అన్నీ ఉంటాయి ఇందులో. అట్ ద సేమ్ టైం పార్ట్నర్షిప్ ఫీచర్లో కూడా కొన్ని ఉంటాయి. లిమిటెడ్ లయబిలిటీ partnership is a body corporate formed and incorporated under that Limited Liability Partnership Act 2008 and is a legal entity separate from that of the partnership. Okay, and ఇది కంపెనీస్ కింద కూడా వస్తుంది. కంపెనీస్ ఎలా రిజిస్టర్ చేస్తాం ఆ రకం. అండ్ LLP is a partnership in which some and all the partners are limited liability. ఇందులో కూడా పార్ట్నర్షిప్లో ఆల్ పార్ట్నర్స్కి లిమిటెడ్ లయబిలిటీ మాత్రమే ఉంటుంది, జస్ట్ లైక్ కంపెనీ. One partner is not responsible or liable for another person or misconduct and negligence. ఒక పార్ట్నర్ కనుక మిస్కండక్ట్ చేసి నెగ్లిజెన్స్ వల్ల ఏమవుతుంది, వేరే పార్ట్నర్ సఫర్ అవుతారు పార్ట్నర్షిప్లో. కానీ ఇక్కడ మాత్రం అటువంటిది ఉండదు. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ అవుట్ ఆఫ్ దిస్ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్. అండ్ ఎనీ చేంజ్ ఇన్ ద పార్ట్నర్స్ ఆఫ్ ద LLP షల్ నాట్ ఎఫెక్ట్ ద ఎగ్జిస్టెన్స్ అండ్ రైట్స్ ఆర్ లయబిలిటీస్ ఆఫ్ దట్ LLP. మామూలుగా పార్ట్నర్షిప్లో ఒక పార్ట్నర్ కనుక బయటకు వెళ్ళిపోయాడు అనుకోండి, బైండ్ ఆఫ్ అయిపోతుంది, మళ్ళీ ఫ్రెష్గా మనం ఫామ్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, అలా అది కంపెనీ అలా ఉండదు. అలాగే ఇక్కడ కూడా ఏంటంటే ఎనీ చేంజ్, ఒక పార్ట్నర్షిప్లో కనుక ఏదైనా చేంజెస్ వచ్చినాయి అనుకోండి,
ఆ లిమిటెడ్ లయబిలిటీ పార్ట్నర్షిప్ ఎంటిటీ అనేది పోదు, అది అలాగే ఉంటుంది. అది దానికి రైట్స్ అలాగే ఉంటాయి, అన్ని ఎగ్జిస్టెన్స్ అన్నీ కూడా కంటిన్యూ అవుతాయి లయబిలిటీస్ సహా. ఇట్ వోంట్ ఎఫెక్ట్. సో దట్ ఈస్ అనదర్ అడ్వాంటేజ్ ఇన్ దిస్ కేస్ ఆఫ్ ఎల్ఎల్పి. నెక్స్ట్ లిమిటెడ్ కంపెనీస్కి వస్తే కనుక లీగల్ ఎంటిటీ ఇస్ regarded as a person in law with a perpetual succession and a common seal with the capacity to contact, undergo applications or perform transactions. లిమిటెడ్ కంపెనీస్కి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే కంపెనీలో 2 డాక్యుమెంట్స్ ఉంటాయండి, మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ అంటాము. మెమరాండంలో న్యాచురల్గా ఏముంటుందంటే దట్ మీన్స్ క్లాజెస్ ఉంటాయి, కంపెనీ నేమ్ క్లాజు అండ్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ క్లాజు, తర్వాత దట్ ఈస్ ఆబ్జెక్ట్ క్లాజ్ ఇవన్నీ ఉంటాయి. అండ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఏముంటాయంటే రూల్స్, తర్వాత పవర్స్, ఇవన్నీ కూడా అందులో డిఫైన్ చేయబడి ఉంటాయి. ఈ రెండు కూడా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఫర్ దిస్ కంపెనీస్. కంపెనీ అనేది ఫార్మ్ అయ్యేటప్పటికి ఏమవుతుందంటే ఆర్ఓసీలో రిజిస్టర్ చేయాలి కంపెనీ, అక్కడ ఫార్మ్ అవుతుంది, దాన్ని సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటాం. అండ్ జస్ట్ లైక్ మీకు మెమరాండమ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ రెండు దీంట్లో సబ్మిట్ చేస్తారు. ఇవన్నీ కూడా మీకు ఐ హ్యావ్ డిఫైన్ ఇన్ దట్ బ్యాలెన్స్ షీట్ వీడియో సెపరేట్గా చేసిన దాంట్లో మీకు చాలా క్లియర్గా దీంట్లో డీటెయిల్స్గా ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. టైప్స్ ఆఫ్ లిమిటెడ్ కంపెనీస్ వస్తే కనుక ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ, పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ, గవర్నమెంట్ కంపెనీ అని చెప్పేసి 3 ఉంటాయి. ఇక్కడ ఏంటంటే ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అంటే ఇట్ లిమిట్స్ ద నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ టు 50, ఇంపార్టెంట్, లిమిట్స్ 50 అండ్ ప్రొహిబిట్స్ యాక్సెప్టెన్స్ డిపాజిట్ ఫ్రమ్ పబ్లిక్. ఇక్కడ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ నుంచి ఎట్టి పరిస్థితుల్లోనూ మనం దట్ మీన్స్ క్యాపిటల్ అయితే రైట్ చేయమండి. ఓకే, ఇట్ ఇంటర్నల్ మెంబర్స్ అందరూ ఫార్మ్ అవుతారు, వాళ్ళ దగ్గర నుంచి మొబిలైజ్ చేసుకునే వాళ్ళు క్యాపిటల్ రైజ్ చేసుకుంటారు. ఓకే, అండ్ దే వోంట్ గో ఫర్ దట్, అంటే షేర్ హోల్డర్స్ ఆఫ్ ద మెంబర్స్ ఓన్లీ దిస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో ఉంటారు, పబ్లిక్ నుంచి మాత్రం ఉంటారు. తర్వాత మినిమం పేడప్ క్యాపిటల్ అనేది 1 lakh ఉంటుంది. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ అనేది 50, మినిమం డైరెక్టర్స్ 2 ఉంటారు. మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ షేర్ హోల్డర్స్ 50 దాటకూడదు, అండ్ పేడప్ క్యాపిటల్ 1 lakh ఉండాలి, అండ్ మినిమం డైరెక్టర్స్ 2 ఉంటారు. పబ్లిక్ లిమిటెడ్ వచ్చేటప్పటికి మినిమం పేడప్ క్యాపిటల్ 5 lakhs, మినిమం షేర్ హోల్డర్స్ 7, మ్యాక్సిమమ్ నో లిమిట్, అండ్ షేర్స్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. ఇందులో ఉండే పబ్లిక్ నుంచి మొబైల్ చేస్తాం షేర్స్, అండ్ షేర్స్ ఆర్ ఫ్రీలీ ట్రాన్స్ఫరబుల్. మినిమం డైరెక్షన్ 3 members ఉంటారు. నెక్స్ట్ గవర్నమెంట్ కంపెనీ దగ్గరికి స్టేక్ 51% కనుక దాటి కనుక గవర్నమెంట్ షేర్ క్యాపిటల్ ఉంటే కనుక దట్ విల్ బి ట్రీటెడ్ యాజ్ ఎ గవర్నమెంట్ కంపెనీ. నెక్స్ట్ స్టక్ ఆఫ్ కంపెనీస్ స్టక్ ఆఫ్ ఇవన్నీ మీకు అక్కడ. లిక్విడేటర్స్ అంటే కంపెనీ సీజెస్ టు ఎగ్జిస్ట్ వెన్ ఇట్ ఈస్ లిక్విడేటెడ్ ఆర్ wound off. వైండింగ్ ఆఫ్ ద కంపెనీ మే బి ఐదర్ ఆఫ్ ద 2, వైండింగ్ ఆఫ్ బై మెంబర్స్ అండ్ వైండింగ్ ఆఫ్ బై కోర్ట్. అంటే ఒకటి ఏంటంటే లిక్విడేటర్స్ జాయింట్గా క్రెడిటర్స్ అందరూ కూడా అంటే వాళ్ళంతా వాళ్ళు అనుకుని జాయింట్గా క్రెడిటర్స్ అందరూ అనుకుని డిక్లేర్ చేసుకుని వైండ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మెంబర్స్ దెమ్సెల్వ్స్. వాలంటరీ, దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాలంటరీ వైండింగ్ ఆఫ్ అంటాం. అంటే ఏంటంటే ఇక బిజినెస్ చేయలేని పరిస్థితి, సో అటువంటిప్పుడు అప్పులు ఎక్కువ అయిపోతాయి, సో వాళ్ళకి ఇంకా ఫర్దర్గా గ్రోత్ ఏం కనపడుతుంది. అటువంటిప్పుడు ఉన్నది ఎగ్జిస్టింగ్ అసెట్స్ అన్నీ కూడా దే విల్ డైల్యూట్, అంటే రియలైజ్ చేసేసి మన లైబిలిటీస్కి అడ్జస్ట్ చేసేస్తారు. సో దట్ ఈస్ కాల్డ్ ఎస్ వాలంటరీ వైండింగ్ అప్. ఇంకోటి ఏంటంటే కోర్టు డైరెక్షన్తో కనుక చేస్తే కనుక దట్ ఈస్ వైండింగ్ అప్ బై కోర్ట్ ఆర్ కంపల్సరీ వైండింగ్ అప్ అంటాం. నెక్స్ట్ ట్రస్ట్ అనేటప్పటికి ట్రస్ట్ ఆర్ గవర్నడ్ బై ది ఇండియన్ ట్రస్ట్ యాక్ట్ 1882. దానికి డీడ్ ఆఫ్ ట్రస్ట్ ఉంటుంది. సో ఇందులో మనకు వచ్చే క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ట్రస్టీస్ అనేది ఉంటారు, ఇందులో 5 or 6 ట్రస్ట్ డీడ్ అనేది అందులో మెన్షన్ చేస్తాం, హౌ మెనీ పీపుల్ ఆఫ్ దట్ ట్రస్టీస్ ఆర్ దేర్ హియర్ అని చెప్పేసి. లేకపోతే ఇందులో ఏదైనా ఒక ట్రస్టీ కనుక చనిపోయారు అనుకోండి, మిగతా 5గురిలో ఒకటి చచ్చిపోతే కనుక 4గురితో రన్ అవుతుంది, 4గురిలో ఒకటి చచ్చిపోతే కనుక 3గురితో రన్ అవుతుంది, 3గురితో ఒకటి చచ్చిపోతే కనుక 2 రన్. అలాగా నడుస్తుంది తప్పితే సబ్స్టిట్యూషన్ కానీ బయట నుంచి రిప్లేస్మెంట్ కానీ జరగదు కేస్ ఆఫ్ ట్రస్ట్. అదే పార్ట్నర్షిప్స్లో కావట్లన్నా జరుగుతుంది. లేకపోతే లాస్ట్ ఒకటి కూడా చచ్చిపోయాడు అనుకోండి, ఫైనల్గా కోర్టు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం ముందుకెళ్తుంది. నెక్స్ట్ స్కూల్స్ కాలేజెస్కి వస్తే కనుక అక్కడ ప్రెసిడెంట్ సెక్రటరీ ఉంటారు. ఇక్కడ ఏంటంటే దట్ ఈజ్ ట్రస్ట్ సొసైటీస్ ఇవన్నీ ఓపెనింగ్ ఫామ్ కానీ సైన్ బై ద ప్రెసిడెంట్ అని కూడా కౌంటర్ సైన్ బై దట్ సెక్రటరీ. సో దట్ ఈస్ ద సెటప్ ఆఫ్ దట్ స్కూల్స్ అండ్ కాలేజెస్. నెక్స్ట్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్స్ అండ్ స్టాట్యూటరీ అథారిటీస్.
పబ్లిక్ సెక్టర్ అంటే దట్ ఈస్ మోర్ దాన్ 51% స్టేక్ ఉంటే కనుక దట్ ఈస్ కాల్డ్ పబ్లిక్ సెక్టర్ టేక్స్ అంటాం. గవర్నమెంట్ స్టేక్ ఉంటుంది ఇందులో. నెక్స్ట్ ఫారెన్ స్టూడెంట్స్ స్టడీయింగ్ ఇన్ ఇండియా వచ్చేటప్పటికి మీకు హూ విల్ బి కాల్డ్ అయితే ఫారెన్ స్టూడెంట్ అంటే నాన్ రెసిడెంట్ స్టేటస్ ఇచ్చారు. ఓకే, ఎన్ఆర్ఓస్ అంటాం. అకౌంట్ alone can be opened under the province of EMA. Students with the Pakistani national will require prior approval from the Reserve Bank of India. అంటే ఏంటంటే foreigners they can perform, they can undergo the studies here in India. So that is called, he will be called as a foreign students studying in India అంటాం. అది కనుక పాకిస్తానీ నేషనాలిటీ అయితే కనుక there is a separate permission, prior approval compulsory from the Reserve Bank of India. Documents required ఏంటంటే that is కాపీ ఆఫ్ ద పాస్పోర్ట్ విత్ వీసా, ఇమిగ్రేషన్ ఎండార్స్మెంట్ ఇవ్వని ఉండాలి. లెటర్ ఆఫరింగ్ అడ్మిషన్ లెటర్ ఉండాలి. ద అకౌంట్ మే బి ఓపెన్ టు బి అలౌడ్ టు ఆపరేటెడ్ ఫర్ 30 days. అండ్ ఫారిన్ రెమిటెన్సెస్ నాట్ ఎక్సీడింగ్ $1,000 are equivalent to the account of up to 50,000. Within 30 days, the rental agreement or anything they should show as the locker ఖాతాను ప్రూఫ్ అనేది చూపించాలి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ చూపించాలి, ప్రొవైడెడ్ బై ద ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్. అండ్ నెక్స్ట్ వీఆర్ కమింగ్ టు దిస్ ఇస్ ఇంపార్టెంట్. ఇక్కడ ఏంటంటే పర్టికులర్స్, లీన్, రైట్ ఆఫ్, సెట్ ఆఫ్, అప్రోప్రియేషన్. ఇక్కడ ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసిన, ఇంతకుముందు డిస్కస్ చేసినాయి. బట్ హియర్ వీఆర్ కమింగ్ అక్రాస్ దీస్ థింగ్స్. లీగల్ స్టాట్యూ అంటే ఏంటంటే లీన్ అనేటప్పటికి ఇట్ ఇస్ ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. అంటే లీన్కి లీగల్ స్టాట్యూట్. రైట్ ఆఫ్, సెట్ ఆఫ్ అనేది కస్టమ్స్ అండ్ ప్రాక్టీసెస్ అమాంగ్ ద బ్యాంకర్స్. అంటే ఎక్కడ కాదు మీకు ఇక్కడ రైట్ ఆఫ్, సెట్ ఆఫ్ ఏ యాక్ట్ కనుక మనం డిఫైన్ చేయబడలేదు. ఇది ఓన్లీ కస్టమ్స్ అండ్ ప్రాక్టీస్ అమాంగ్ బ్యాంకర్స్. అండ్ అప్రోప్రియేషన్ అంటే ఇది ఏంటంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ వస్తుంది. అగైన్ అప్రోప్రియేషన్ అంటే అడ్జస్ట్మెంట్, దీని దానికి అప్రోప్రియేట్ చేయడం. సో ఇట్ ఈస్ కాల్డ్ అది ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మీనింగ్ అనేటప్పటికి లీన్ అనేటప్పటికి రైట్ ఆఫ్ క్రెడిటర్ టు రిటైన్ పొజిషన్ ఆఫ్ ద గూడ్స్ అండ్ సెక్యూరిటీస్ అంటిల్ ద డెట్స్ హ్యావ్ బీన్ రీపేడ్. అఫ్ కోర్స్ ఇవన్నీ కూడా ఇంతకు ముందు నాకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఛార్జెస్ దాంట్లో మనం చెప్పుకున్న వీడియో ఒకటి ఉందండి. ఆ వీడియో చూసినానికి ఇది ఈజీగా ఉంటుంది. అది otherwise you can go through that video once. Okay, and next is the right of set of right of bank to club or consolidate the different accounts of the same borrower. The appropriation was the what is meant by appropriation, method of crediting amount deposited by the customer to its outstanding loan in CC and current OD. That is called the appropriation. Okay, అండ్ బ్యాంక్ కస్టమర్ రిలేషన్ వచ్చేటప్పటికి లీన్ అనేటప్పటికి దట్ ఈస్ క్రెడిటర్ డెటారు, రైట్ ఆఫ్ సెటార్ అనేటప్పటికి క్రెడిటర్ డెటారు, అండ్ అప్రోప్రియేషన్ అంటే క్రెడిటర్ డెటార్ అండ్ డెటార్ క్రెడిటర్. నెక్స్ట్ అప్లికబుల్ ఆన్ దేని మీద లీన్ అయితే గూడ్స్ అండ్ సర్వీసెస్ సెక్యూరిటీస్ మీద. రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ అంటే మ్యూచువల్ క్లెయిమ్ అంటే మీ మీద నేను క్లెయిమ్ చేస్తాను, నా మీద మీరు క్లెయిమ్ చేస్తారు. దట్ ఈస్ కాల్డ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్. అంటే ఏంటంటే బ్యాంక్లో సపోజ్ ఎవరైనా డిపాజిట్ చేశాడు అనుకోండి, వాడికి మీరు లోన్ ఇచ్చారనుకోండి. సో డిపాజిట్ అనేది వాడు క్లెయిమ్ చేయాల్సింది, లోన్ అనేది మీరు క్లెయిమ్ చేయాల్సింది, కౌంటర్ క్లెయిమ్ అంటాం. ఈ రెండు కనుక మనం పెర్ఫామ్ చేసినప్పుడు దట్ ఈస్ కాల్డ్ as సెట్ ఆఫ్ అంటాం. అందుగురించి అమౌంట్ ఆఫ్ క్లెయిమ్ అనేది అక్కడ ఇంపార్టెంట్. ఇక్కడికి వచ్చేటప్పుడు అప్రోప్రియేషన్ కూడా అంతే, దట్ ఈస్ అమౌంట్ ఆఫ్ క్లెయిమ్. ఓకే, ఇక్కడ ఇండియన్ కాంట్రాక్టర్ లీన్ అనేటప్పటికి ఇక్కడ అమౌంట్ రాదు, ఇక్కడ ఓన్లీ గూడ్స్ అండ్ సెక్యూరిటీస్, అది మనం హోల్డ్ చేస్తాం. నెక్స్ట్ అప్లైడ్ టు, ఎక్కడ అప్లై చేస్తాం లీన్ అనేది అకౌంట్ ఇన్ ద సేమ్ ఆర్డర్ సేమ్ కెపాసిటీ, అప్పుడే మనం లీన్ అనేది మనం అప్లై చేస్తాం. అదే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ అనేది ఇప్పుడు అది కూడా అంతే, అకౌంట్ ఇస్ ద సేమ్ ఆర్డర్ సేమ్ కెపాసిటీ. అప్రోప్రియేషన్ అకౌంట్ ఇస్ ద సేమ్ ఆర్డర్ సేమ్ కెపాసిటీ. దాని అర్థం ఏంటంటే రామారావు అని ఉన్నాడు అనుకోండి, ఓకే, అతని అకౌంట్లో ఉంటాయి, అతని అకౌంట్లో ఉన్న సెక్యూరిటీస్ మనం హోల్డ్ చేస్తాం. అందుకని వేరే వాళ్ళ సెక్యూరిటీస్ మనం హోల్డ్ చేయం, లీన్ మార్క్ చేయం. అలాగే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ కూడా రామారావు ఉన్నట్టు రామారావు చెందిన అసెట్స్, రామారావు చెందిన లైబిలిటీస్ రెండింటిలో సెట్ ఆఫ్ చేస్తాం. అంతేగాని రామారావుకి కృష్ణారావు అసెట్స్ మనం సెట్ ఆఫ్ చేయకూడదు. ద మీనింగ్ ఆఫ్ దట్ వన్ అంటే అప్లై చేయాల్సింది ఏ స్టేటస్లో అప్లై చేస్తాం. కంటింజెంట్ డెట్స్, కంటింజెంట్ డెట్స్ అనేటప్పుడు లీన్కి కంటింజెంట్ అనేది అప్లికబుల్ కాదు, రైట్ ఆఫ్ సెట్ ఆఫ్కి అప్లికబుల్ కాదు, అప్రోప్రియేషన్ కూడా అప్లికబుల్ కాదు. అంటే ఏంటంటే కంటింజెంట్ లైబిలిటీస్ అనేది నాన్ ఫండ్ బేస్డ్, అంటే గ్యారంటీస్, ఎల్సీసీ ఇటువంటి వాటిని మన కంటింజెంట్ లైబిలిటీస్ అంటారు. ఏదైనా గ్యారంటీ ఇచ్చారనుకోండి, ఆ గ్యారంటీ అనేది అది ఇన్వోక్ అయ్యి మనకి
క్రిస్టలైజ్ అయ్యి లయబిలిటీ కింద ఫిక్స్ అయితే కనుక అప్పుడు ఇది మనకు లయబిలిటీకి వస్తుంది. అప్పుడు మనం లీన్ రేట్ ఆఫ్ సెటప్ అయినా అప్రాప్రియేషన్ అయినా చేయగలుగుతాం. అంతేగాని సపోజ్ వాడి దగ్గర డిపాజిట్ 1,00,000 ఉందండి. ఓకే, 1,00,000 ఉన్న తర్వాత వాడికి కంటింజెంట్ లయబిలిటీ ఉంది, కంటింజెంట్ డెట్ ఉంది, అదొక 1,00,000 ఆడేదో గ్యారంటీ తీసుకున్నాడు. ఓకే, ఏదో పెర్ఫార్మెన్స్ గ్యారంటీ తీసుకున్నాడు. సో ఈ డిపాజిట్ గ్యారంటీ ఉంది కదా అని చెప్పేసి వీ కెనాట్ అప్లై దిస్ వన్. అంటే ఏంటిది, మీకు అది ఇన్వోక్ అయ్యి మీకు క్రిస్టలైజ్ అయ్యి ఆ లైబిలిటీ అంటే ప్రామిస్ ఫెయిల్ అయ్యి అది కనుక లైబిలిటీ కింద క్రిస్టలైజ్ అయితే కనుక అప్పుడు ఆ లైబిలిటీని ఈ పర్టికులర్ డిపాజిట్కి మనం అప్రాప్రియేట్ చేస్తాం. అందుగురించి ఏంటంటే రైట్ నౌ ఇట్ ఈజ్ నాట్ అప్లికబుల్ బికాజ్ ఇట్ ఈస్ ఏ కంటింజెంట్ డెట్ స్టాటస్లో ఉంది కాబట్టి. నెక్స్ట్ క్వాంటమ్ ఆఫ్ అమౌంట్ వచ్చేటప్పటికి అమౌంట్ షుడ్ బి స్పెసిఫిక్. లీన్లో అమౌంట్ స్పెసిఫిక్, అలాగే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్లో కూడా అమౌంట్ షుడ్ బి స్పెసిఫిక్, అండ్ అప్రాప్రియేషన్ కూడా అమౌంట్ షుడ్ బి స్పెసిఫిక్. ఎందుకంటే ఇక్కడ అంటే అమౌంట్ అనేది మనకి క్లియర్గా ఉండాలి. లీన్లో కూడా మనం ఛార్జెస్ అనేది ఉంటాయి చూడండి. మనకు ఇప్పుడు టైలర్ ఉన్నాడు, టైలర్కి మనం అనుకున్నాం టైలర్కి మనం బట్టలు ఇచ్చి మనం ఛార్జెస్ 700 రూపాయలు అన్నప్పుడు ఆ లీన్లో మనం ఆ టైలర్ రిటైన్ చేస్తాడు గూడ్స్ని అంటిల్ హీ గెట్ దట్ ఛార్జెస్ ఫ్రమ్ దట్ పర్సన్. అంటే అక్కడ ఛార్జెస్ అనేది ఫిక్స్డ్, అంత అన్నోన్ ఛార్జెస్ అంటూ ఏముండవు, అన్నోన్ అమౌంట్ అంటూ ఏముంటుంది, ఇట్ ఈస్ వెరీ క్లియర్ అమౌంట్. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ రైట్ ఆఫ్ సెట్ ఆఫ్, ఇన్ ది కేస్ ఆఫ్ అప్రాప్రియేషన్ ఆల్సో. రిక్వైర్మెంట్ ఆఫ్ లీగల్ నోటీస్ అనేటప్పటికి రిక్వైర్డ్ ఎక్సెప్ట్ ఇన్ ది కేస్ ఆఫ్ డెత్, ఇన్సాల్వెన్సీ, రిసీట్ ఆఫ్ దట్ గార్నిష్ ఆర్డర్. ఎందుకంటే ఇన్సాల్వెన్సీ కానీ గార్నిష్ ఆర్డర్ వచ్చినప్పుడు లీన్ అనేది ఉంటే కనుక అది నోటీసుతో పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఎక్కడ వచ్చినా సరే మన నోటీస్ తోటి పని లేదు. ఇదే కాదు, రైట్ ఆఫ్ సెటప్ అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, అండ్ దట్ మీన్స్ సింపుల్గా వితౌట్ నోటీస్, వితౌట్ ఇన్ఫర్మేషన్ వీ కెన్ అప్లై అవర్ లీన్, వీ కెన్ అప్లై అవర్ సెటప్, అండ్ ఆఫ్టర్ దట్ విల్ ఇన్ఫార్మ్ టు దట్ పర్సన్. అది ఏ కేసులో వస్తే చనిపోయినప్పుడు ఒకటి, 2 ఇన్సాల్వెంట్ అయినప్పుడు ఒకటి, తర్వాత దట్ మీన్స్ గార్నిష్ ఆర్డర్ ఒకటి, ఈ 3 కేసెస్. నెక్స్ట్ లిమిటేషన్కి వస్తే కనుక నో లిమిటేషన్. దీనికి లిమిటేషన్ అంటే ఏముండదు. బ్యాంక్ కెన్ అడ్జస్ట్ లాఫుల్ టైం బార్ డెట్స్ ఆల్సో. అంటే ఇవి లీగల్ ఆస్పెక్ట్స్లోకి వచ్చాయి, మీకు కాంప్లికేటెడ్గా ఉంటాయి క్వశ్చన్స్. అది లిమిటేషన్ అనేది లీనింగ్ ఉండదండి. ఇప్పుడు మీకు సపోజ్ మీ డిపాజిట్ ఉందండి, ఆ డిపాజిట్ మీద లోన్ తీసుకున్నాడు, 1,00,000 డిపాజిట్ బ్యాంక్లో, 50,000 లోన్ తీసుకున్నాడు, కూడా 1 ఇయర్ టైం తీసుకుంటాడు కడతానని చెప్పేసి. కట్టలేదనుకోండి, కట్టకపోతే దానికి మీకు కోర్టుకు వెళ్ళే పని ఏముంటుంది అందులో, బికాజ్ ఇట్ ఈస్ లైంగ్ విత్ యూ ఉన్నాయి, బికాజ్ దట్ డిపాజిట్ రిసీట్ అండ్ ద లోన్ ఈజ్ ఆల్సో విత్ యూ. సో యూ కెన్ లిక్విడేట్ ద డిపాజిట్ అండ్ అడ్జస్ట్ ద లోన్. సో అటువంటిప్పుడు దేర్ ఇస్ నో ఇంటర్వెన్షన్ ఆఫ్ ద కోర్ట్. ఆ రకంగా ఏంటంటే లిమిటేషన్ అనేది మీకు రానే రాదు. అలాగే సెటప్ కూడా అంతే, యూ కెన్ అప్లై వెరీ వెల్ ద సెటప్. ఓకే, సో దాని గురించి మీరు కోర్టుకు వెళ్ళే పని లేదు కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ లిమిటేషన్, నో నీడ్ ఆఫ్ ఎనీ కోర్ట్, కాబట్టి దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ ఎనీ లిమిటేషన్. అలాగే ఇన్ ద కేస్ ఆఫ్ అప్రాప్రియేషన్ కూడా అంతే, యువర్ అడ్జస్ట్ యువర్ లాఫుల్ టైం బార్ డెట్స్. ఈవెన్ టైం బార్ అయిపోయిన డెట్స్ కూడా మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. టైం అయిపోయింది అనుకోండి, ఎస్ యూ కెన్ వెరీ వెల్ బికాస్ ద సెక్యూరిటీ విత్ యూ అండి. నెక్స్ట్ గార్నిష్ ఆర్డర్కి వచ్చారనుకోండి, బ్యాంకర్స్ లీన్ ఈజ్ జనరల్ లీన్ ఈజ్ ఇంప్లాయిడ్ ప్రివిలేజ్. గార్నిష్ ఆర్డర్ చెప్పాను కదండి, గార్నిష్ ఆర్డర్ వచ్చిన వెంటనే ఫస్ట్ మన బ్యాంక్ ఉన్న లీన్ ఏమైనా ఉందంటే అది ఇమీడియట్గా మనం అప్లై చేసేసుకొని మనం సెటప్ చేసుకుంటాం. ఆ తర్వాతే కోర్టుకి ఇస్తాం బ్యాలెన్సెస్ అని. అది జనరల్గా మన బ్యాంక్ ఉండే ప్రివిలేజ్ అది. ఓకే, నెక్స్ట్ డెత్ ఆఫ్ ద కస్టమర్. డెత్ కూడా అంతే, ఒకసారి డెత్ ఆఫ్ ది కస్టమర్ చనిపోయినప్పటికీ మనం మన బాకీలు మనం ఆటోమేటిక్గా మనం అడ్జస్ట్ చేసుకుంటాం. లీన్ ఉందనుకోండి, మనం హోల్డ్ చేసి ఆటోమేటిక్గా దాన్ని ఇంప్లాయిడ్ ప్లెడ్జ్ కింద మార్చేసి అడ్జస్ట్ చేస్తాం. అలాగే రైట్ ఆఫ్ సెట్ ఆఫ్ కూడా అంతే. సో దిస్ ఇస్ ఆల్ ద థింగ్స్. నెక్స్ట్, if we are coming to that, deposit in the name of that adjustment of that what is appropriation చూసుకుంటే కనుక, అంటే ఏ అకౌంట్ నుంచి ఏ అకౌంట్కి మనం సెటప్ చేసుకోవచ్చు అనే దాని గురించి ఉంటే, సింగిల్ పర్సన్ deposit in the name of the single person, loan in the name of the jointly and others, and right available or not. మనకు
చేసుకోవచ్చా లేదా సింగిల్ పర్సన్ నుంచి జాయింట్ పర్సన్స్కి? ఎస్, చేయొచ్చు. డిపాజిట్ ఇన్ ద నేమ్ ఆఫ్ నుంచి జాయింట్ అకౌంట్కి చేయొచ్చు. అలాగే పార్ట్నర్ ఇన్ అక్కడ నుంచి అంటే దిస్ ఈజ్ దట్ మీన్స్ అప్రోప్రియేషన్. వాట్ ఐఎమ్ సీయింగ్ టు సే ఇస్ సెట్ ఆఫ్ మాట. దిస్ ఇస్ కాల్డ్ సెట్ ఆఫ్. సింగిల్ పర్సన్ నుంచి జాయింట్ అకౌంట్ విత్ అదర్స్. ఎందుకంటే అతను అందులో పార్ట్నర్ కాబట్టి జాయింట్ పర్సన్స్లో ఇతను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ కాబట్టి ఇతను డిపాజిట్ జాయింట్ అకౌంట్స్కి అప్రోప్రియేట్ చేయొచ్చు. కానీ జాయింట్ అకౌంట్స్ మాత్రం సింగిల్ అకౌంట్కి చేయడానికి ఉండదు. అది ఇక్కడ ఉండేది. తర్వాత పార్ట్నర్షిప్ అంతే. పార్ట్నర్ ఇన్ ద ఫర్మ్. పార్ట్నర్ యొక్క కెపాసిటీలో ఉన్న డిపాజిట్ ఉంటే కనుక పార్ట్నర్ కూడా డిపాజిట్ ఉంటే పార్ట్నర్షిప్కి. ఎందుకంటే అక్కడ పార్ట్నర్షిప్లో కనుక బాకీ పడింది అనుకోండి, అది లాస్ వచ్చింది అనుకోండి, మన బ్యాంకులో కనుక పార్ట్నర్షిప్ ఫర్మ్ మనకు ఒక ₹1,00,000 బాకీ పడిపోయింది. అది బ్యాడ్ అయిపోయింది ఆ డిపాజిట్ అడ్వాన్స్. సో పార్ట్నర్ అకౌంట్లో కనుక మనకు 50,000 ఉందనుకోండి, వీ కెన్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ టు దిస్ పార్ట్నర్షిప్ అకౌంట్. అలాగే సింగిల్ నేమ్లో ఉన్నది సేమ్ నేమ్లో ఉన్నదానికి అప్రోప్రియేట్ చేయొచ్చు. ఇట్ ఈస్ అవైలబుల్, రైట్ అవైలబుల్ ఆర్ నాట్ అనే దాని గురించి. అండ్ ప్రొపరేటరీ నుంచి ప్రొపరేటర్షిప్ ఫర్మ్కి అప్రోప్రియేట్ చేయొచ్చు. జాయింట్ ఫార్మర్ ఆర్ సర్వైవర్ నుంచి ఫార్మర్కి చేయొచ్చు. ఎందుకంటే సర్వైవర్ చేయడానికి మళ్ళీ ఫార్మర్ సర్వైవర్లో ఫార్మర్ ఉన్నంతకాలం ఫార్మర్ రైట్ ఉంటుంది కాబట్టి దట్ క్యాన్ బి అడ్జస్ట్ విత్ ద లోన్ ఆఫ్ దట్ ఫార్మర్. అదే ఫార్మర్ మీకు లోన్ బాకీ పడ్డాడు, ఓవర్ అయిపోయింది, ఎన్పి అయిపోయింది, అతను డిపాజిట్ ఉంది కాబట్టి జాయింట్ అకౌంట్ అయినప్పటికీ కూడా ఫార్మర్ సర్వైవర్ క్లాజ్లో సర్వైవర్ అనేవాడు ఫార్మర్ ఉన్నంతకాలం సర్వైవర్ అవకాశం లేదు కాబట్టి సో ఇట్ ఈస్ ట్రీటెడ్ యాజ్ ఏ ఫార్మర్స్ అకౌంట్ కింద లెక్క, ఇన్ ద నేమ్ ఆఫ్ ద ఫార్మర్ కింద లెక్క. సో వీ కెన్ వెరీ వెల్ అడ్జస్ట్ దిస్ అమౌంట్ టు దిస్ సెట్ ఆఫ్ చేయొచ్చు. నెక్స్ట్ జాయింట్ అకౌంట్ నుంచి వన్ ఆఫ్ ది జాయింట్ హోల్డర్స్కి చేయొచ్చా అంటే చేయకూడదు. జాయింట్ అకౌంట్ నుంచి సింగిల్ అకౌంట్ ఆఫ్ ద జాయింట్ పర్సన్స్కి చేయడానికి. అలాగే పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి వన్ ఆఫ్ ద పార్ట్నర్స్కి చేయడానికి ఉందా అంటే చేయొచ్చు పార్ట్నర్షిప్ ఫర్మ్ నుంచి. నెక్స్ట్ ట్రస్ట్ నుంచి ట్రస్టీకి. ఎస్, వీ కెన్ డూ ఇట్. తర్వాత గార్నిష్ ఆర్డర్, ఐటీ ఆర్డర్ వచ్చేటప్పటికి దట్ ఈస్ ఆల్సో సెపరేట్ వీడియో హ్యావ్ డన్ ఇట్. సో బేసింగ్ ఆన్ దట్ యూ కెన్ గివ్ దిస్ కన్క్లూజన్స్. గార్నిష్ ఆర్డర్ అటాచ్మెంట్ ఆర్డర్లు ఎలా ఉంటాయంటే, సపోజ్ అథారిటీ గార్నిష్ ఆర్డర్ కోర్టు, అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఐటీ అథారిటీ, రెవెన్యూ అండ్ ఐటీ డిపార్ట్మెంట్ అన్నా. నెక్స్ట్ డిపాజిటర్ వచ్చేటప్పటికి డిపాజిటర్ని ఏమంటాం అంటే, మన దగ్గర డిపాజిటర్ ఉన్నాడు, డిపాజిట్ చేసి ఉన్నాడు, ఈజ్ హ్యావింగ్ ఎ డిపాజిట్ ఆఫ్ 1 lakh, అతనికి గార్నిష్ ఆర్డర్ వచ్చింది. సో అతన్ని ఏమంటాం? గార్నిష్ ఆర్డర్ వచ్చిన వెంటనే అంటే జడ్జిమెంట్ డెటార్ అంటాం. ఎందుకు జడ్జిమెంట్ డెటార్ అంటాం అంటే, అతను వేరే అతనికి బాకీ పడ్డాడు. అంటే వేరే అతను అనేవాడు క్రెడిటారు, అతను ఇతనికి డబ్బులు ఇచ్చాడు, ఓ 10 లక్షలు 5 లక్షలు ఇచ్చాడు. మన డిపాజిటర్ అనమాట. ఇతను మనకేమవుతాడు అంటే కనుక మనకి మామూలుగా మన దగ్గర డిపాజిటర్ ఇతను. కానీ అవతల గార్నిష్ ఆర్డర్ కోర్ట్ ఆర్డర్ ప్రకారం అతని పేరు టైటిల్ ఎలా మారుతుందంటే, ఈ డెటార్ టు ద క్రెడిటర్ కాబట్టి జడ్జిమెంట్ ద్వారా ఇచ్చాడు, డెటార్ అయ్యాడు కాబట్టి జడ్జిమెంట్ డెటార్ అంటాం. అదే కనుక అటాచ్మెంట్ ఆర్డర్కి వచ్చేటప్పటికి తన పేరు ఎలా ఉంటుంది, ఎస్ఎస్సి అంటాం. బట్ హీ హ్యాస్ టు పే దట్ అమౌంట్. అండ్ నెక్స్ట్ నేచర్ ఆఫ్ ఆర్డర్కి వచ్చేటప్పటికి గార్నిష్ ఆర్డర్ 2 స్టేజెస్లో ఉంటాయి. ఒకటి ఆర్డర్ నిస్సి అంటాం, రెండోది అబ్సల్యూట్ అంటాం. దట్ ఆల్సో వి డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ దట్ వీడియోస్. అండ్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఎస్, ఇట్ ఈస్ కాల్డ్ as issued as a పేమెంట్ ఆర్డర్ అంటాం. నేచర్ ఆఫ్ ఆర్డర్ని పేమెంట్ ఆర్డర్ అంటాం. ఇక్కడ మనకి ఒకటే ఆర్డర్ ఉంటుంది అటాచ్మెంట్ ఆర్డర్లో, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. ఇక్కడ మాత్రం 2 ఆర్డర్స్ ఉంటాయి, ఆర్డర్ నిస్సి అండ్ ఆర్డర్ అబ్సల్యూట్. అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ బ్యాంక్ ఇచ్చి ఇతని పేరులో ఏమేమి డిపాజిట్లు ఉన్నాయి, ఎంత మొత్తం డీటెయిల్స్ అని కావాలని చెప్పి అడుగుతారు. దట్ ఈస్ ఆర్డర్ నిస్సి అంటాం. ఆఫ్టర్ దట్ మనం ఇచ్చిన తర్వాత ఇన్ఫర్మేషన్ బట్టే వాళ్ళు ఏం చేసి ఈ అకౌంట్లన్నీ మాకు పంపించేయండి అని చెప్పేసి వాళ్ళు అడుగుతారు. సో దట్ ఈస్ అబ్సల్యూట్ ఆర్డర్. సో నెక్స్ట్ ఈజ్ బ్యాంక్ని ఏమంటాం? గార్నిష్ ఆర్డర్ ఉంటే కనుక బ్యాంక్ని జడ్జిమెంట్ డెటార్ అంటాం. ఎందుకంటే జడ్జిమెంట్ డెటార్ అంటే మనం డిపాజిటర్, మన దగ్గర ఉన్న డిపాజిటర్. ఓకే, మనం ఏమవుతాం? వాడి డిపాజిట్ మన దగ్గర ఉంది కాబట్టి మనం ఆల్రెడీ డెటార్ ఆ డిపాజిటర్. వాడు అవతల థర్డ్ పార్టీ తోటి డెటార్ ఉన్నాడు కాబట్టి జడ్జిమెంట్ డెటార్ కాబట్టి ఫైనల్ టైటిల్ వస్తే జడ్జిమెంట్ డెటార్ అంటాం. అదే కనుక అటాచ్మెంట్ వచ్చేటప్పటికి హీజ్ టైటిల్ ఎస్ఎస్సీస్ డెటార్ అంటాం.
అంటే మనం బ్యాంక్ అనేది ఎస్ఎస్సి అనేవాడు మన దగ్గర ఉన్న డిపాజిటర్, వాడి మీద ఇన్కమ్ ట్యాక్స్ అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చింది. సో మనం ఏంటంటే వాడి డిపాజిటర్కి మనం డేటారే కదా, ఆ రకంగా ఎస్ఎస్సిస్ డేటార్ అవుతుంది బ్యాంక్. నెక్స్ట్ అప్లికబుల్ అమౌంట్కి వచ్చేటప్పటికి గార్నిష్ ఆర్డర్లో క్లియర్ అమౌంట్ యాజ్ ఆన్ ద డేట్ ఆఫ్ ఆర్డర్. ఆ డేట్ ఆఫ్ ఆర్డర్ వచ్చేటప్పటికి ఎంత అమౌంట్ ఉంటుందో క్లియర్ అమౌంట్ మాత్రమే వాళ్ళు హోల్డ్ చేయగలుగుతారు. బట్ అటాచ్మెంట్ ఆర్డర్కి వచ్చేటప్పటికి ఫుల్ అమౌంట్ ఆఫ్టర్ దట్ ఆల్సో. అందు గురించి ఏం చేయాలంటే గార్నిష్ ఆర్డర్ వచ్చిన తర్వాత సబ్సిక్వెంట్గా 1 lakh కట్టాడు అనుకోండి, డిపాజిట్ చేశాడు అనుకోండి, దట్ కెనాట్ బి గివెన్ టు దట్ కోర్టు. అదే కనుక అటాచ్మెంట్ ఆర్డర్ ఇన్కమ్ ట్యాక్స్, దాని తర్వాత ఎంత కట్టినా కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఎఫ్డిఆర్, బోత్ మెచ్యూర్డ్ అండ్ ఎట్ టు బి మెచ్యూర్డ్, రెండు కూడా గార్నిష్ ఆర్డర్లో అటాచ్ చేస్తాం. మెచ్యూర్ అయిపోయినాయి అండ్ ఎట్ టు మెచ్యూర్ కాబడినవి కూడా, కాబోయేవి కూడా ఇక్కడ కూడా సేమ్ మెచ్యూరిటీ అండ్ ఎట్ టు మెచ్యూర్డ్ రెండు కూడా అటాచ్ చేస్తాం. నెక్స్ట్ రైట్ ఆఫ్ సెటప్కి వచ్చేటప్పటికి మనకి గార్నిష్ ఆర్డర్లో వచ్చిన వెంటనే మన రైట్ ఆఫ్ సెటప్ అనేది మనం అవైల్ చేసుకుంటాం. ఎందుకంటే బ్యాంకర్స్ మనకున్న డ్యూస్ అన్ని కూడా మనం క్లియర్ చేసేసుకుంటాం ఆ టైంకి, ఎందుకంటే ఇట్ ఈస్ అవైలబుల్ టు ద బ్యాంక్ టు డూ దట్ వన్. అలాగే అటాచ్మెంట్ ఆర్డర్ అనేసి అంతే, మనకు రావాల్సిన బకాయిలన్నీ మనం అడ్జస్ట్ చేసేసుకుని ఆ మిగిలిన బ్యాలెన్స్ ఉంటే కనుక మనం ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి ఇస్తాం. అండ్ జాయింట్ అకౌంట్ ఆర్డర్, జాయింట్ అకౌంట్స్ ఆర్డర్ సింగిల్ నేమ్ అంటే ఏంటంటే జాయింట్ అకౌంట్లో ఉంది, ఓకే, దాని మీద గార్నిష్ ఆర్డర్ ఇచ్చారనుకోండి, అది అప్లికబుల్ అవుతుందా అంటే జాయింట్ అకౌంట్ ఆర్డర్ టు సింగిల్ నేమ్ ఉంటుందంటే అప్లికబుల్ కాదు, నాట్ అప్లికబుల్. కానీ అంటే ఏంటంటే దాని అర్థం ఏంటంటే సపోజ్ సిఏ అన్న వాడి మీద గార్నిష్ ఆర్డర్ వచ్చిందండి, కానీ అది మన దగ్గర బ్యాంక్లో ఏ అండ్ బి అనే దాంతో జాయింట్ అకౌంట్ డిపాజిట్ ఉంది. సో అటువంటిప్పుడు కోర్టుకి మనం ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ ఆ డిపాజిట్ పర్లేదు, ఎందుకంటే అందులో వన్ ఆఫ్ ద జాయింట్ హోల్డర్ కదా అని చెప్పానంటే కుదరదు. సేమ్ స్టేటస్తో ఉన్న అకౌంట్లో మాత్రమే మనం అప్లికబుల్ చేస్తాం గార్నిష్ ఆర్డర్కి. అంటే ఏ అన్న డిపాజిటర్ మీద కనుక గార్నిష్ ఆర్డర్ వస్తే కనుక ఏ పేరుతో ఉన్న డిపాజిట్స్ మాత్రమే మనం ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, గార్నిష్ ఆర్డర్కి అటాచ్మెంట్కి ఇవ్వాలి. సో ఆ రకంగా జాయింట్ అకౌంట్కి దీనికి కనెక్షన్ ఉండదు, నాట్ అప్లికబుల్. అదే కనుక ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అనుకోండి, వాడు ఊరుకోడు. సపోజ్ ఏ అన్న మీద మీకు అటాచ్మెంట్ ఆర్డర్ వచ్చింది అనుకోండి, ఏ అలాంగ్ విత్ బి కనుక బ్యాలెన్స్ ఉన్నాయనుకోండి, సో ప్రపోర్షనేట్ ప్రోరేటెడ్ అంటే 50-50 కింద తీసేసుకుంటాం. అంటే వీడి షేర్ 50% అటాచ్ చేసేస్తారు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నెక్స్ట్ జాయింట్ నేమ్స్ వస్తే కనుక అప్లికబుల్. అంటే ఏ అండ్ బి ఉందనుకోండి, గార్నిష్ ఆర్డర్ ఏ అండ్ బి తోటి అకౌంట్ ఉందనుకోండి, అప్లికబుల్. అలాగే అటాచ్మెంట్ ఆర్డర్ కూడా ఏ అండ్ బి ఉన్నది, అప్లికబుల్. నెక్స్ట్ డిసీజ్ అంటే పార్టీ చనిపోయినప్పుడు గార్నిష్ ఆర్డర్ అప్లికబుల్లా అంటే ఎస్ అప్లికబుల్, ఈవెన్ ద పార్టీ డిసీజ్డ్ ఈజ్ అప్లికబుల్. అలాగే అటాచ్మెంట్ ఆర్డర్ కూడా అప్లికబుల్. నెక్స్ట్ లిమిటేషన్ పీరియడ్, గార్నిష్ ఆర్డర్ లిమిటేషన్ పీరియడ్ ఏంటంటే 12 years బీయింగ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ ద డిగ్రీ, అండ్ అటాచ్మెంట్ ఆర్డర్కి 30 years బీయింగ్ గవర్నమెంట్ డ్యూస్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి 30 years. జనరల్గా గవర్నమెంట్ డ్యూస్ రికవరీకి ఏంటంటే 30 years అవైలబుల్గా ఉంటుంది. ఓకే, దే కెన్ ఎక్సర్సైజ్ దట్ statutory thing up to 30 years. But garnish order is 12 years వరకే that is order can be executed. And applicability on FD as a collateral security. Collateral security is not applicable. Garnish order ki this attachment order not available. That is not a point. Okay, and with this major portion of the different types of customers, along with some portion of that garnish order, income tax attachment order, తర్వాత సెట్ ఆఫ్ కోర్స్ ఇవన్నీ కూడా అంటే ఇందులో కలిసినవి ఇంతకుముందు వీడియోస్లో మీరు చేస్తే కనుక జస్ట్ రిఫ్రెష్ అవుతాం. దిస్ టాపిక్ ఇస్ థ్యాంక్ యూ.